మంత్రి నారా లోకేష్ ఈ నెల 18, 19 తేదీల్లో జగ్గంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను లోకేష్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ రవితేజతో కలిసి స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ, అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, డీఎస్పీ తిలక్, ఇరిగేషన్ ఈ రాజేశ్వరరావు, సీఏ తిరుపతిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ పర్యటనను విజయవంతం చేసేందుకు పోలీస్ శాఖ, లోకేష్ ప్రోగ్రాం కమిటీ సభ్యులతో కలిసి ప్రతి ఏర్పాటును క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. రైతుల సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధికి ఈ పర్యటన దోహదపడుతుందని తెలిపారు. ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది ప్రోగ్రామ్ ఫస్ట్ ప్రోగ్రామ్ సార్. ఓకే మొక్క 7 వల్లది పానం మొక్క ఎక్కడైతే బాగుంటుంది, మొక్క తోట వేసుకోవాలి, ప్లాంటేషన్ వేసుకోవాలి. ఎవరున్నారు సార్? వాళ్ళు రమణ్ ప్రసాద్ సార్, రాంబాబు కొంతమంది రైతులు 50 మంది మొత్తం మనకి అంతమంది పెట్టుకుంటాం. 100 ఉంటేనే అందరూ వస్తారు. 2 కార్యక్రమాల మీద జగంపేట నియోజకవర్గం రావడం, 18 రాత్రికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మార్నింగు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వ్యవసాయం అయినటువంటి పామాయిల్ రైతులతోటి పామాయిల్ తోటలో ఇంటరాక్ట్ అవుతారు. అది అయిన తర్వాత రెండవది అక్కడి నుంచి వచ్చి కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవుతారు. ప్రధానమైనటువంటి కార్యకర్తలు జగ్గంపేట నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి కూడా ఇంటరాక్ట్ అవుతారు. అయిన తర్వాత వాళ్ళకి ఫోటోలు ఇవ్వడం ఇవన్నీ తతంగా ఉంటుంది. లంచ్ బ్రేక్ అయిన తర్వాత 1 అవర్ రెస్ట్ అవర్ పెట్టుకొని అక్కడి నుంచి 3:30 ప్రాంతంలో ఇక్కడికి వచ్చి తాళూరు లిఫ్ట్ ఇరిగేషన్ శంకుస్థాపన 52 కోట్లతో శాంక్షన్ ఇచ్చారు. రెన్యూవల్కి పనులు కూడా ఇప్పుడే పైపులు తీయడం జరుగుతుంది. అక్కడి నుంచి పైపులు కూడా రేపు రావడం జరుగుతున్నాయి. అక్కడ శంకుస్థాపన చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి పబ్లిక్ మీటింగ్ ఉంటుంది రైతులతో. పబ్లిక్ మీటింగ్ మాట్లాడి అక్కడి నుంచి ప్రోగ్రాం పరిశ్రమ.